మెదక్ జిల్లా ఏడుపాయలపల్లి వరదలో ఉద్రిక్తతలో పెరిగింది. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా జలాలు ప్రవహిస్తుంది. పసుపులేరు పుష్పాల వాగుకు వరద ప్రవాహం పెరిగింది. జలదిగ్బంధంలో పిల్లికొట్ట సబ్ స్టేషన్ చిక్కుకుంది. దీంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి వద్ద కల్వర్టు తెగిపోయింది. బురుగుపల్లిలో చెరువులకు గండిపడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. ఎస్ నాగేష్. భారీ వర్షాల నేపథ్యంలో ఏడుపాయల దగ్గర వరద బోటు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎగువన కురుస్తున్న వర్షాలు అంటే కర్ణాటక కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కావచ్చు కురిసిన భారీ వర్షాలతో వరదలు పెద్ద ఎత్తున సింగూరు డ్యాం లో కలుస్తున్నాయి. సింగూరు డ్యాం కు వరద తీవ్రత పెరగడంతో మరోసారి 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి వదులుతున్నారు. దీంతో ఏడుపాయల దగ్గర మళ్లీ వరద పోటు పెరిగింది. గతంలో లాగే అమ్మవారి పాదాలను తాకుతూ ఏడుపాయల దగ్గర వరద నీరైతే ప్రవహిస్తుంది. దీంతో 14వ రోజు ఏడుపాయల దగ్గర రాజగోపురం వద్దే పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆలయానికి వెళ్లే పరిస్థితి అయితే లేదు. అక్కడ ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. దాదాపు 1,000 రోజులుగా అమ్మవారికి రాజగోపురం వద్దే పూజలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఏడుపాయల పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. అటుగా ఎవరిని వెళ్లనీయకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు పోలీసులు. దాదాపు 1 కిలోమీటర్న్నర దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసి అటుగా ఎవరిని వెళ్లనీయకుండా రక్షణ చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. అటు హవేలీ ఘనపూర్ సమీపంలో వాగులు పొంగిపొల్లడం, ఇటు సింగూరు ప్రాజెక్టుకు వరద ఎక్కువగా రావడంతో ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వరద ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ ఏడుపాయలతో పాటు సమీప ప్రాంతాల ప్రజలకు, ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మెదక్ జిల్లాను పూర్తిగా అతలాకుతలం చేశాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా హవేలీ ఘనపూర్ మండలంలోని ఎక్కువ గ్రామాలు, తర్వాత మెదక్ మండలంలోని కొన్ని గ్రామాలు, రామాయంపేటలోని కొన్ని గ్రామాలు, అన్ని గ్రామాల్లోనూ పరిస్థితి ఒకే విధంగా ఉంది. కుండపోతగా వర్షం కురవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అక్కడి ప్రజలు. ఆ ఏడుపాయల పరిస్థితి కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలు కావచ్చు, ఇతర రాష్ట్రాల వారు ఏడుపాయలకు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వారికి ముందస్తుగానే సమాచారం ఇస్తున్నారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కావచ్చు, అక్కడ ఉన్న స్థానికుల ద్వారా ఏడుపాయల రహదారి ఏదైతే ఉంటుందో అక్కడే ఆపివేస్తూ ఉన్నారు ఎవరైనా తెలియక వస్తే కూడా. మరోవైపు అక్కడ ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారిని వేటకు కూడా వెళ్ళనీయకుండా చర్యలు చేపట్టారు. రైతులు ఎవరైతే అటు పరిసర ప్రాంతాల్లో పొలాల్లోకి వెళ్తారో వారికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. పంట పొలాల్లో వర్షం సమయంలో పంట పొలాలు వెళ్తే కరెంట్ షాకులు తగులుతాయి కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.